సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ లేక అదే పరంపరను మీరు ఫైనల్ గా కన్క్లూడ్ చెప్పండి, కన్క్లూడ్ చేయండి. వాళ్ళకి సమాధానం చెప్తారు కదా. నగేష్ గారు కన్క్లూడ్ చేయండి. మేడం 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 ఖచ్చితంగా నేను ఒకటి ఏం చెప్తున్నా, మీ అందరికి కూడా నాతో పాటు ఉన్న మిత్రులందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు ఎవ్వరు కూడా ఆవేదన చెందవద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఉండటం కాదండి మాకు ముఖ్యం, మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం మాకు ముఖ్యం. మేమేముంటామని అంటున్నారు, మీరు ఉండండి, మీరు లేకపోండి, అది కాదు మా సమస్య. మీరు ఈ 5 ఏళ్ల కోసం చెప్పినటువంటి హామీలు ఎప్పటిలోగా నెరవేరుస్తారు? ఈ టర్మ్ లోగా మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారా? కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా సరే నోటిఫికేషన్ ఇచ్చే దానికోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందే ఉంటది. అదే విధంగా ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ తరఫున ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని కూడా మేము ఉద్యమం చేస్తాము. అట్లాగే దేశవ్యాప్తంగా మీరు ఇచ్చిన హామీ ఏ ఒక్క హామీని కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య ఉండి పోరాటం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి టైం పాస్ పని చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ పరిమితం చేసినాం మేము, మిమ్మల్ని తెచ్చడం పెద్ద సమస్య కాదు మాకు. ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తారు. గతంలో 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏమి అధికారులకు ఇచ్చారు మమ్మల్ని, అధికారం మంచిగా చేస్తున్నామని. తెలంగాణకు తెచ్చింది ఏంటి, మీరు ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. ఏమి ఇచ్చినో ఏం తెచ్చినో తెలంగాణ ప్రజలు రేపు నిర్ణయిస్తారు మిమ్మల్ని. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలు ఏతున్నాయో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయమని అడుగుతా ఉన్నా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నా, ఉద్యోగ వృత్తి విడుదల చేయమని అడుగుతా ఉన్నా, మహిళలకు స్కూటీలు ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ హామీలు నెరవేర్చండి. ఫస్ట్ మీరు గ్రామాల్లో తిరిగే పరిస్థితి 2 రోజులు ఆగితే డబుల్ బెడ్రూములు లేవు. ఉన్న వాళ్ళు పాతారంలో ఉన్న వాళ్ళకు ఆశీర్వదించమని చెప్పండి. ఓకే రైట్, రైట్ అండి, థాంక్యూ. మనం అనుకునేవన్నీ కూడా నెరవేర్తే మిత్రమా మీరు ఒకటి. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్ బొల్లమల్ల యాదవ్ గారు, నగేష్ గారు, పుల్లారావు గారు, థాంక్యూ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.